మెట్లు దిగుతూ ఆఖరి మెట్టు దగ్గరకు చేరగానే మదన్ కళ్ళు చూసి భయంతో బావా అని సతీష్ని గట్టిగా పిలుస్తుంది. ఆమె చెంపల మీద చేతులేస్తూ, నీకు పెళ్లి అయిందని తెలుసురా, అది కూడా మామయ్య బలవంతంతో చేసుకున్నావని తెలుసు. మామయ్యతో నేను మాట్లాడతా, మన ఇంటికి వచ్చేయరా అన్నాడు. నేను బలవంతంతో చేసుకున్నాను అని నీకు చెప్పానా? లేదు కదా. అయినా నువ్వు ఇలా మాట్లాడతావు అని కలలో కూడా ఊహించలేదు తెలుసా. నేను ఈ ఇంటిని, ఈ రిలేషన్ని వదిలి రాలేను బావా. ప్లీజ్ లీవ్ దిస్ మ్యాటర్. ఓకే, ఈ ఇంటిని వదిలి రాలేవు, అంతేగాని వాడిని వదిలి ఉండగలవు కదా అంటాడు. బావా నీకేమైనా పిచ్చి పట్టిందా అని కోపంగా అరుస్తూ అతని చేతి నుండి ఆమె చేతిని వెనక్కి తీసుకుంటుంది. మదన్ నీకు పర్ఫెక్ట్ కాదురా, నువ్వు వాడితో హ్యాపీగా ఉండలేవు అని దీనంగా అంటాడు సతీష్. అయితే నీతో సుఖంగా ఉంటుందా అని మదన్ వాయిస్కు అందరూ మదన్ వైపు తిరగగా, ఐ మీన్ నీతో సంతోషంగా ఉంటుందా అడుగుతున్నా అని కూల్గా అంటూ వారిద్దరి మధ్యలోకి వస్తాడు. సతీష్ నీకు డౌటా? నీకన్నా నేను బాగానే చూసుకుంటాను, నా ప్రాణం కంటే ఎక్కువగా స్థిరంగా అంటాడు. సతీష్ మాటల్లో అర్థం మరదలుగా చూసుకుంటాడని సిరి అనుకుంటే మదన్కు మాత్రం సతీష్ లవ్ చేస్తున్నాడని అర్థమైపోతుంది. ఆ మాటకి మదన్ గంభీరంగా నవ్వుతూ, అతడి నవ్వులో ప్రాణం లేదు. సతీష్ని వెక్కిరిస్తున్నట్టు గుండె నొప్పి పుట్టిన నవ్వు ఆపకుండా పడిపడి నవ్వుతూ తడి కళ్ళతో సోఫాలో కూర్చుండిపోయాడు. చంద్రశేఖర్ గారు, మదన్ అసలు ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తావా అని అడుగుతారు. డాడ్, వీడు నా వైఫ్ను బాగా చూసుకుంటాడంట, నేను వాళ్ళిద్దరిని చూస్తూ ఒక వెబ్ సిరీస్ స్టోరీస్ రాయాలంట, అలా ఉంది ఇక్కడ సీన్. మీకు ఎక్స్ప్లెనేషన్ తర్వాత ఇస్తాను కానీ 1 మినిట్ అంటూ లేచి నిల్చొని షర్ట్ హ్యాండ్స్ ఫోల్డ్ చేస్తూ సతీష్ దగ్గరున్న సిరిని అతడి దగ్గరకు లాక్కుంటూ గడ్డం పట్టి ముఖాన్ని మీదకు ఎత్తుతూ కిస్ చేశాడు. పెద్దవాళ్ళు అది చూడలేక మొహం పక్కకు తిప్పుకుంటే దగ్గర నుండి చూస్తున్న సతీష్కు ప్రాణం పోతున్నట్టు అనిపిస్తుంటే కష్టంగా బరువెక్కిన వేదనతో కళ్ళు మూసుకున్నాడు. సెకండ్స్లో జరిగిన పనికి సిరికి అవమానంతో తల తీసేస్తున్నట్టు అనిపించి మదన్ని దూరం చేస్తుంది. ఆమె చేతులు ఒక చేత్తో కట్టేసి ఇంకో చేతిని తల వెనుక పెడుతూ ఆమె పెదాల మధ్యన అతడి పెదాలను ఉంచి లోవర్ లిప్ బైట్ చేసి దూరం అవుతాడు. కాసేపటి క్రితం అతడు ప్రేమగా పెట్టిన ముద్దుకి ఇప్పుడు ముద్దుకి పొంతనే లేదు. సిరి మనసు మరోసారి భారంగా మారి తల దించుకొని చీర కొంగుతో కన్నీళ్లను తుడుస్తూ పెదవులు తుడుచుకుంటుంది. హలో మిస్టర్ సతీష్, ఆల్రెడీ నా జీవితంలో ఒకరిని దూరం చేసింది చాలు, ఇప్పుడు నా వైఫ్ని కూడా దూరం చేసి పుణ్యాన్ని సంపాదించుకోవద్దు అన్నాడు. ఆ క్షణం సతీష్ కళ్ళు మదన్ వైపు కన్నీళ్లతో చూస్తే మదన్ అస్సలు పట్టించుకోనట్టుగా ముఖం తిప్పేశాడు. హలో చిన్నన్నయ్య, ఎలా ఉన్నావు అని అప్పుడే సంజన లోపలికి వస్తూ అడుగుతుంది. ఆమె వైపు చూసి రాణి నవ్వును తెచ్చుకుంటూ చూశాడు. లోపలికి వచ్చేసాను కానీ ఇక్కడ సిచ్యువేషన్ చూడలేదే, ఈ శాడిస్ట్ బ్రదర్ ఇక్కడే ఉన్నాడు, అసలే ఈ దోస్తు గాలిద్దరికీ పడదు. సతీష్ని పలకరించినందుకు నన్ను రోస్ట్ చేయడు కదా అని భయంతో గుటకలు మింగుతూ, అమ్మ రికార్డ్స్ మర్చిపోయా, తీసుకెళ్ళడానికి వచ్చాను అని అక్కడి నుండి లోపలికి వెళ్ళిపోతుంది సంజన. రే మదన్, వాడు చనిపోయిన రోజు అని నోరు తెరిచిన సతీష్ బుగ్గ మీద పిడికిలతో పంచ్ ఇచ్చి సతీష్ కింద పడేలా చేస్తాడు. ఫ్లవర్ వాజ్ గాజు ముక్క తీసి సతీష్ ఛాతి మీద పొడి చేలా పెడుతూ, వాడి గురించి మాట్లాడుకు, విక్రమ్ గురించి మాట్లాడే రైట్ నీకు లేదు, నా వైఫ్ని తీసుకెళ్లే అర్హత కూడా లేదు, ఇక్కడి నుండి పోరా, లేకపోతే నా చేతిలో ఉన్నది నీ బాడీలోకి పంపించడానికి ఎక్కువ టైం పట్టదు అని విశ్వరూపం దాల్చుతాడు మదన్. చేతికున్న వాచ్లో హార్ట్ రేటింగ్ హైలో పెరిగిపోతుంటే అతడి ఫోన్ రూమ్లో ఉండటంతో ధీరజ్ చేస్తున్న కాల్ అతడికి చేరదు. చంద్రశేఖర్ గారికి ధీరజ్ కాల్ చేసి విషయం గుర్తు చేస్తాడు. ధీరజ్ మదన్ సిచ్యువేషన్ ఎప్పటికప్పుడు మానిటర్ చేస్తుంటాడు కాబట్టి అతడు డేంజర్ జోన్లోకి వెళ్తున్నాడని గుర్తు చేయకపోతే తర్వాత నార్మల్ చేయడానికి డాక్టర్స్ కూడా చేతులెత్తేస్తారు. చంద్రశేఖర్ గారు థ్యాంక్స్ బాబు అని ఫోన్ పెట్టేసి మదన్ చేతిని విసురుగా లాగుతారు. ఆ పీస్ సతీష్ ఛాతికి తాకి కారే రక్తం కంటే మదన్ చేతికి గుచ్చుకొని అతడి అరచేతిని గీసుతూనే ఎక్కువ రక్తం కారేలా చేస్తుంది. ఎందుకురా ఇద్దరు ఇలా కొట్టుకు చేస్తున్నారు? సతీష్ నువ్వు లోపలికి వెళ్ళు, ఫ్రెష్ అవ్వు, మదన్ గురించి తెలిసిందేగా, ఇవేం పట్టించుకోకు అంటారు. ఆయన మాటలకు మదన్ కోపంగా చూసి, నా ఇంట్లో వాడు ఉండటానికి నేను ఒప్పుకోను అన్నాడు. ఇది నీ ఒక్కడి ఇల్లు కాదు మదన్, మన అందరిది. నువ్వు సతీష్ని ఇంటి నుండి వెళ్ళిపోమనడం మీ మామయ్యకు తెలిస్తే షేమ్గా ఫీల్ అవుతాడు. ఈ డిస్కషన్ వాడు వచ్చిన తర్వాత పెట్టుకుందాం. నువ్వు రూమ్లోకి వెళ్ళు, లేదా ల్యాబ్కు వెళ్ళాలి అనుకున్నావుగా వెళ్ళు అని అంటారు. డోంట్ టచ్ మై వైఫ్ అని సతీష్కు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చి సిరి వైపు చూడకుండానే బయటకు వెళ్ళిపోయాడు.
మై వైఫ్ అన్న పదంకు తల ఎత్తిన సిరి మదన్ చేతి నుండి రక్తం నేల మీదకు కారడం గమనించి ఇంతసేపు జరిగిన సన్నివేశం అక్కడ ఉన్న సతీష్ అందరినీ మర్చిపోయి పరిగెడుతూ అతని చేతిని పట్టుకుంది. వెనక్కి తిరిగి సిరిని చూసి నేనేం ఇండియా వదిలి పారిపోవట్లేదులే, ఈవినింగ్ వస్తాను వదిలివే అన్నాడు. మీ హ్యాండ్ నుండి రక్తం వస్తుందండి అని అంటూ భయంగా చూస్తుంది. నీ బావ వచ్చాడుగా, పెట్టాడు పెద్ద అంట, ఇప్పుడు ఈ మాత్రం రక్తం మాత్రమే వచ్చింది, తర్వాత ఇంకేం వస్తాయో అని రాగాలు తీస్తుండగా చురుగ్గా వెనక్కి తిరిగిన సతీష్కు ఒక యాటిట్యూడ్ లుక్ వేసి వెళ్ళిపోయాడు. వెళ్తున్న దారిలో కాస్త సరియు అడ్డురాగా దిగింది. 2 రోజులైనా ఇంకా ఊడి పడలేదు ఏంటి అని ఆలోచిస్తున్నా, అప్పుడే అడుగు పడిపోయింది అని మనసులో అనుకున్నాడు. ఇక్కడ పొలమారుతుంది, అస్తమానం రాక్షసుల్లా మనుషుల్ని తిట్టుకోవడం తగ్గిస్తే మంచిదని అతడి మనసులో మాటలు విన్నట్టుగానే డైరెక్ట్గా మదన్ను అంటూ మూతి తిప్పుతుంది. దీనికి ఏదో రోజు కోటింగ్ పడాలి. అస్సలు ఏమనుకుంటుందో నా గురించి, గండుబల్లి మోహందని ఆమెకు వినపడేలా గొణుగుతూ వెళ్ళిపోయాడు. సతీష్ బావ లేక వీడి ఇంటి దగ్గరికి రావాలా, చిన్నప్పటి నుండి వదలని శాడిస్ట్ పైత్యుడు అని తిట్టుకుంటూ లోపలికి వెళ్ళి సతీష్ను చూడకుండా కేవలం సిరిని మాత్రమే చూస్తుంది. కార్ దగ్గరికి వెళ్ళిన మదన్కు ఇప్పటి వరకు గమనించని నొప్పి ఒక్కసారిగా ఎక్కువ అవుతున్నట్లు అనిపిస్తుంటే డోర్ ఓపెన్ చేసి కూర్చుంటూ అందులోనే సేఫ్ కోసం దాచిపెట్టుకున్న టాబ్లెట్స్లో ఒకటి తీవేసి కాసేపటి వరకు అక్కడే ఉండిపోయాడు. ఎవరినైతే చూడకూడదని ఇన్నాళ్ళు దూరంగా ఉన్నాడో మళ్ళీ అతడే మదన్కు ఎదురుగా నిలబడి ప్రాణం తీస్తుంటే ఇండియా నుండి వెళ్ళిపోయే మార్గం కోసం ఎదురు చూస్తూ అమెరికా వాళ్ళు అడిగిన మెడిసిన్స్ని కనుక్కునే ప్రయత్నం చేయడం కోసం సిద్ధమయ్యాడు. మదన్ చేసిన పనికి ఎవ్వరి ముందు తలెత్తుకోలేక అక్కడి నుండి రూమ్కి వెళ్ళిపోతుంది సిరి. వెళ్తున్న సిరిని చూస్తూ అసలు ఈ ఇంట్లో ఏం జరుగుతుందో చెప్తారా, నోరు పెద్దది చేసి అరుస్తుంది సరియు. ఎవరు చెప్పలేక తల దించేస్తే పెద్దవాళ్ళతో ఎలా మాట్లాడాలో తెలియదా సరియు అని వెనక నుండి వాళ్ళ నాన్నగారు అరుస్తాడు. యూ డోంట్ నో హౌ టు గివ్ రెస్పెక్ట్, సీరియస్గా అన్నారు. ఐ డోంట్ నో, నా గురించి తెలిసి ఆ క్వశ్చన్ అడగకండి. సిరి ఏడుస్తుంది తెలుసా, ఆ మదన్ని చంపేయాలి అంత కోపం వస్తుంది. షటప్ సరియు, చిన్నపిల్లలా బిహేవ్ చేయకు అంటున్న ఆయన వైపు సతీష్ టర్న్ అవుతూ నేను మీతో మాట్లాడొచ్చా మావయ్య అడిగాడు. నేను కూడా నీతో డిస్కస్ చేయడానికి వచ్చాను సతీష్, కమ్ విత్ మీ. బావా డాడ్తో మాట్లాడాక ఇక్కడే ఉండు, వెళ్ళిపోవద్దు, నేను అక్కని కలిసి వస్తా అని చెప్తూ మెట్లు ఎక్కి పైకి వెళ్ళిపోతుంది. ఇన్ గార్డెన్ నేను సిరిని ఇష్టపడుతున్నాను అని మీకు తెలుసు కదా మావయ్య, ఎందుకు ఇలా చేశారో చెప్తారా సీరియస్గా అడిగాడు. నువ్వు తనని లవ్ చేస్తున్నావా? చెప్పలేనంత. మరి ఎప్పుడైనా చూపించావా? గుర్తు లేనన్ని సార్లు. సిరి మై లైఫ్ మావయ్య, అది మీకు ఎందుకు అర్థం కావట్లేదు? ఓకే పెళ్లి చేశారు, కనీసం తనకి బెస్ట్ ఎవరో చూసి చేయాలిగా. వాడి కోపం ఎలా ఉంటుందో మీకు తెలుసు, మ్యాన్ హ్యాండ్లింగ్ కూడా చేస్తాడు, ఇందులో డౌటే లేదు. అలాంటి వాడితో తన లైఫ్ సెట్ చేసుకోగలదా చెప్పండి? సెట్ చేసుకోవాలి సతీష్. మదన్ వలన సిరి అనుభవించబోయేదే చూస్తున్నావు, కానీ సిరి వలన మదన్ అనుభవిస్తుంది నీకు తెలియదు. వాట్, మీకేమైనా పిచ్చి పట్టిందా? అక్కడ మీ కూతురు గురించి మాట్లాడుతుంటే మీరు వాడి గురించి మాట్లాడుతున్నారు, పైగా మదన్ అనుభవించడం అంట. ఓ గాడ్, పిచ్చి పడుతుందని జుట్టు పట్టి పీక్కుంటూ అక్కడే గార్డెన్లో కూర్చొనిపోయాడు. సిరి ఫాదర్ భాస్కర్ గారు సిగరెట్ కాలుస్తూ సతీష్ హెయిర్ రబ్ చేసి సిరి మదన్కు పెళ్లి చేసిన దానికి రీజన్ చెప్తారు. ఆ తర్వాత సతీష్ నోరు మరి పెగలలేదు. ఇద్దరి మధ్యన కొన్ని నిమిషాలు మౌన పోరాటం జరిగి సతీష్ లేచి నిల్చుంటూ నేను కూడా ఈ ఇంట్లోనే ఉంటాను, వాడికి ఒప్పించండి అనేసి మాట్లాడకుండా అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. కనీసం ఫోన్ కూడా చేయలేదు. నేను గుర్తున్నానా అని గోడకు అడుగుతుంది సరియు. సిరి కంట్లో నీళ్లు తుడుచుకొని సరియు దగ్గరకు వెళ్తూ హగ్ చేసుకుని మిస్ యూ సరియు అని బాధగా అంటుంది. సరియుకి కూడా హక్ చేసుకోవాలని ఉన్న సిరి మీద ఉన్న అలకతో ఆమెను దూరం చేసి పెళ్ళి అయ్యాక అందరూ మారిపోతారు అంటే ఏంటో అనుకున్నా, ఇప్పుడే తెలిసింది. అయినా నేనేమి నీతో గొడవ పడటానికి రాలేదు. డాడ్ వచ్చారు, ఆయనతో పాటు నేను వచ్చా, కాబట్టి జస్ట్ చూసిపోతున్నా. కింద ఏదో గొడవ అయినట్టు ఉంది, అదేంటో అడగను, నువ్వే చెప్తావు అని వెయిట్ చేస్తుంటా అని వెళ్ళిపోతుంది. సిరి ఆపలేదు. ఆమె మనసులోనే లేదు. మదన్ పెట్టిన బాధ గుండెల్లోతుల్లో నాటుకొని ఇంకే విషయం ఆలోచించలేకపోతుంది. మరోసారి సిరిని చూసి కనీసం బుజ్జగించాలని కూడా నీకు అనిపించట్లేదా? బాగా మారిపోయావు అనేసి వెళ్ళిపోతుంది.
ల్యాబ్కు వెళ్ళిన మదన్ రీసెర్చ్ పనిలో పడి రోబోలా వర్క్ చేస్తూ ఆఫ్టర్నూన్ ఆకలి కూడా మర్చిపోయాడు. మళ్ళీ నైట్ ఈ 6 అవ్వగా ఇంటికి వచ్చి మదన్కు ఎదురుగా సోఫాలో కాలు మీద కాలు వేసుకొని కూర్చున్న సతీష్ని చూసి నొసలు చిట్లిస్తాడు. తగ్గుముఖం పడుతున్న కోపం మళ్ళీ తారాస్థాయికి చేరిందనే లోపు సిరి ఫాదర్ భాస్కర్ గారు ముందు నిలబడ్డారు. ఆయన్ని చూసి సతీష్ మీద వస్తున్న కోపం అరచేతిలో దాస్తూ పిడికిలి చేతిని వెనక్కి పెట్టుకున్నాడు. మదన్ రారా, ఇప్పుడు హారతి తీయడాలు లాంటివి ఎక్స్పెక్ట్ చేస్తున్నావా ఏంటి అన్నారు. వస్తున్నా మామయ్య, కానీ వాడి ఎందుకు ఇంకా ఇక్కడే ఉన్నాడు అని వెనుక సోఫాలో ఉన్న సతీష్ని చూస్తూ అడిగాడు. మదన్ చిన్నపిల్లలా మాట్లాడడం ఆపు. ఇంట్లో ఉన్న వాళ్ళతో అలాగే అంటావా? అలాగే అంటాను, ఎందుకంటే నాకు నచ్చలేదు కాబట్టి. మార్నింగ్ చెప్పానుగా వాడిని పంపించేయండి అని అంటూ తల వెనుక రబ్ చేసుకుంటున్నాడు. రేయ్, ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు ఏంట్రా అంటూ సతీష్ లేచి నిలబడ్డాడు. సార్ గారికి సెల్ఫ్ రెస్పెక్ట్ ఉంటే నేను అన్న మాటలకు ఇక్కడ ఉండడులే, అది లేకే అంటున్న మదన్ కాలర్ సతీష్ పట్టుకొని సిరి కోసం ఇక్కడ ఉంటున్నా, అది నువ్వు ఒప్పుకొని తీరాలి, లేకపోతే అంటూ మదన్ చెవి దగ్గరికి పోయి సిరి ఎక్కడ నన్ను లవ్ చేస్తుందా అని భయపడుతున్నావు అని నువ్వు ఒప్పుకున్నట్టు అనిపిస్తుంది అంటాడు. ఇక ఆపుకోలేక పిడికిలతో సతీష్ పొట్ట మీద ఒకటి ఇచ్చి దాని గురించి అలా అంటే చంపుతా, హస్బెండ్ అయినా లవర్ అయినా అన్నీ నేనే, ఇలా ఇంకొకరి మీద ఫీలింగ్స్ పెంచుకునే టైప్ కాదు అని చెప్పి సతీష్ని విసురుగా వెనక్కి నెట్టి ఫాస్ట్గా వెళ్ళిపోయాడు. మీరు చెప్పింది కరెక్టనే మామయ్య, సిరి గురించి అన్నీ తెలుసు కానీ ప్రేమ చూపించడం వీడికి రాదు, నేను ఇక్కడే ఉంటానుగా, ఆటోమేటిక్గా వస్తుందిలేండి అని నవ్వుతూ గుద్దిన చోట రుద్దుకొని వెనక్కి తిరిగి మదన్ని చూస్తూ సతీష్ ఆర్ యూ ఓకే, మెంటలోడు ఈ యాంగ్రీ అనే ఎమోషన్ని ఎలా క్యారీ చేస్తున్నాడు అని తిట్టుకున్నారు ఆయన. సతీష్ నవ్వి ఐ హోప్ వాడు తొందరగా మారాలి, సిరిని హ్యాపీగా చూసుకోవాలి మామయ్య అన్నాడు. మరి మీ ఫ్రెండ్షిప్ కావాలని కోరుకోవట్లేదా? ఆ ప్రశ్నకు ఆయన వైపు చూస్తూ వాడి ప్రాణం పోయినా నన్ను నమ్మడు అని రూమ్లోకి వెళ్ళి బాల్కనీలో నిల్చున్నాడు. స్వేచ్ఛగా కన్నీటిని వదులుతూ హార్ట్ మీద వేసుకున్న సిరి నేమ్ టాటూ దగ్గర తడుముకుంటూ మిస్ యూ బంగారం అని ఆమె అల్లరిని తలుచుకుంటూ ఆమె ఊహల్లో కాలాన్ని గడిపేయడానికి ఫిక్స్ అయ్యాడు సతీష్. మదన్ రూమ్కి వెళ్ళినప్పటికీ సిరి బెడ్ మీద ముడుచుకొని నిద్రపోతుండటంతో ఆమె వైపు చూటిగా చూస్తూ ఎదురుగా కూర్చుని ఒక్కసారిగా పక్కన టేబుల్ మీద ఉన్న బాటిల్ తీసుకొని ముఖం మీద నీళ్లు కొట్టాడు. ఆ ఫోర్స్కు ఉలిక్కి పడి భయంతో కూర్చుంది. ఏంటి బంగారం, అక్కడ నీ బావ వెయిట్ చేస్తుంటే ఇక్కడ గుర్రు పెట్టి నిద్రపోతున్నావు అన్నాడు. సిరి చిన్నగా షివర్ అవుతుంటే భయపడుతుందేమో అనుకున్నాడు, కానీ ఆమె ఒంట్లో ఉన్న టెంపరేచర్ చూద్దామని ఆలోచన రాలేదు. సిరి సైలెంట్గా ఉండేసరికి మిగిలిన వాటర్ తాగుతూ నిలబడి ఆమెకు ఎదురు వెళ్ళాడు. మదన్ చూపులకు భయపడుతూ బావ వచ్చాడని నాకు తెలియదండి, అలా ఎందుకు బిహేవ్ చేశాడో కూడా తెలియదు అంటూ వెనక్కి జరుగుతుంది. అబ్బో, ఎంత బాగా అంటున్నావే బావా అని ముద్దొస్తున్నావు, ఒక ముద్దు పెట్టుకో దా అంటూ ఆమె కాలు పట్టి దగ్గరకు లాగి ఒక్క పట్టులో ఆమెను లేపేసి నడుము చుట్టూ చేతులేశాడు. ఎందుకు ఇలా బిహేవ్ చేస్తున్నారు మీరు? నిజంగా నా తప్పు ఏం లేదండి అంది ఏడ్చేస్తూ. మదన్కు దగ్గరగా ఉండలేక ఊపిరి భారంగా తీసుకుంటుంది. ఐఎమ్ ఆస్కింగ్ కిస్, నాట్ యువర్ క్లారిఫికేషన్, ఓకే కానీ అంటూ కళ్ళు మూసుకున్నాడు. సతీష్ మీద పుడుతున్న కోపం ఆమె మీద చూపిస్తున్నట్టుగా సిరి నడుము మదన్ చేతిలో నలిగిపోతుంటే అక్కడ నొప్పిగా ఉంది, ప్లీజ్ లూజ్గా పట్టుకోండి అంది ఏడ్చుకుంటూ. మదన్ మెడ చుట్టూ చేతులేసి హక్ చేసుకుంటుంది. మదన్ గుండె కొట్టుకుంటుంటే ఆమె చేసిన పనికి అతనిలో ఫ్యూజులు ఎగిరి ఆటోమేటిక్గా చెయ్యి పట్టు లూజ్ అయిపోయింది. సిరికి సతీష్ మదన్ ఇద్దరి మధ్యన గొడవకు ఆమెనే కారణంగా అనిపించి ఆ నిందంతా తన మీద వేసుకుంటూ బాధంతా ఆ కిస్లో తీర్చేసుకుంటుంది. నాకు బావతో వెళ్ళిపోయే ఉద్దేశం లేదండి, మీరు నన్ను తప్పుగా అర్థం చేసుకోవద్దు అంటుంది. సిరి కన్నిటిని కౌగిలికి ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఏయ్ కొట్టక ముందే దూరం జరగవే, ఒకటి అడిగితే ఒకటి చెప్తావు అని చిరాగ్గా ఆమెని దూరం జరిపాడు. ఆ ఫోర్స్కు మళ్ళీ బెడ్ మీద పడిపోతూ ఒంట్లో ఉన్న టెంపరేచర్ మరింత పెరిగి నీరసంతో మదన్ని చూస్తూ అలాగే కళ్ళు మూసేస్తుంది. ఫ్రెష్ అవడానికి అన్నట్టు మదన్ డ్రెస్ రిమూవ్ చేస్తూ బెడ్ మీద కళ్ళు మూసి ఉన్న సిరి వైపు అకస్మాత్తుగా చూశాడు. నిద్రపోతుందా అనుకునేందుకు ఛాన్స్ లేక ఏయ్ అని పిలిచాడు. అటువైపు నుండి నో రెస్పాన్స్. షర్ట్ తీసి నైట్ డ్రెస్ వేసుకొని ఆమె బుగ్గ మీద తడవగా కొద్దిగా తగిలిన వేడికి నొసలు చిట్లిస్తూ ఫోర్ హెడ్ మీద అరచేతిని పెట్టాడు. ఫీవర్ ఉంటే చెప్పడం తెలీదా ఛ అని విసుక్కుంటూ ఆమె టెంపరేచర్ చెక్ చేసి హైలో ఉంది అని తెలియడంతో సిరి పక్కన కూర్చొని
హోయ్ అని పిలుస్తూ లేపుతున్నాడు. ఇష్ లేవవే, హాస్పిటల్కి వెళ్దాం అంటున్నాడు. అయినా ఆమెలో మెలకువ రాలేదు. ఇక తప్పక అతని దగ్గర ఉన్న ఫీవర్ మెడిసిన్ ఇంజెక్షన్ చేసి దడ్డ దిక్కులు పోయిన ఆమె శారీని సరిచేసి కిందకి వెళ్తూ మామ్ అని అరిచాడు. కుకింగ్ చేస్తున్న ఆవిడ మదన్ అరుపుకు హాల్లోకి వచ్చి ఏమైంది నాన్న అని అడిగారు. నైట్ డిన్నర్ ఏంటి? రోటీ. ఇంట్లో చికెన్ ఉందా? ఈరోజు శనివారం, ఇంట్లో ఉంచను. ఇప్పుడెందుకు? ఇంట్లో కొత్త వాళ్ళు అడుగుపెట్టి దానికి ఫీవర్ అంటించారు. నైట్ డిన్నర్ సిరికి చికెన్ సూప్ ప్రిపేర్ చేయాలి. ఆర్డర్ వేస్తూ వెళ్ళిపోతుంటే ఫీవర్ అనగానే సంజన అని కూతుర్ని పిలిచి కాసేపు వంట గదిలో ఉండు అంటూ హాస్పిటల్కి తీసుకెళ్తున్నావా లేదా అని మదన్ని అడిగారు. హ్యాపీగా నిద్రపోతుంటే ఎలా తీసుకెళ్ళను? ఇంజెక్షన్ చేశా, అప్పటికి తగ్గకపోతే డాక్టర్ని రప్పిస్తా అంటూ ఇద్దరు మాటల్లో రూమ్కి చేరుకోగా ఆవిడ వెళ్ళి సిరి పక్కన నిల్చుంటూ నుదురు మీద చెయ్యి పెట్టి చూస్తుండగా నార్మల్గా సిరి పక్కన సెటిల్ అవుతూ పడుకొని తల కింద చేతులు పెట్టుకున్నాడు. రే నాన్న, సిరికి సగ్గుబియ్యం పాయసం ఇస్తాను. ఈరోజు శనివారం, నాన్ వెజ్ తినకూడదు. నో అంటూ ఆవిడతో గంటసేపు వాదించాడు. నీ పెళ్ళం అంటే అంత ప్రేమ ఉన్నప్పుడు ఈ జ్వరం తెప్పించకుండా ఉండాల్సింది అని చిరుకోపంగా అన్నారు. అంటే ఇప్పుడు ఇది ఇలా అవ్వడానికి నేనే రీజనా? నువ్వు ఇలా అరిస్తే భయపడకుండా ఉంటుందా? కొంచెం నోరు తగ్గించుకోరా. మీ మామయ్య ఇక్కడే ఉన్నాడు, తెలిస్తే బాధపడతాడు. మామ్, ఇక ఆపుతావా? అసలు ఏం జరుగుతుంది ఇంట్లో? నాకు నచ్చినట్టు ఉండనివ్వరా? అందుకే నేను ఇక్కడికి రాను అనేది. న్యూ ప్లేస్లో హౌస్ వర్క్ స్టార్ట్ చేయండి, దాన్ని తీసుకొని అక్కడికే వెళ్ళిపోతా అని చిరాకు పడుతూ లేచి వాష్రూమ్కి వెళ్ళిపోతాడు. నువ్వు మాకు దూరంగా ఉండగలుగుతావేమో, మేము ఉండలేమురా. ఇన్నాళ్ళు తర్వాత ఒక ఇంట్లో కలిసి ఉండబోతున్నాం. నువ్వు ఇలా మాట్లాడతావు అని ఎవ్వరూ నీ ముందు నోరు ఎత్తే ధైర్యం చెయ్యరు అని బాధపడుతూ సిరి వైపు ఒకసారి చూసి వెళ్ళిపోయారు. ఫేస్ వాష్ చేసుకుని వచ్చి సూప్ ఆర్డర్ చేశాడు. ఈ ఇండియన్ కల్చర్ ఇలా మారిపోతుంది అనుకోలేదు. ఎవ్రీడే ఏదో ఒక గాడికి పూజ చేస్తారు. అలా అని ఈ ఫాస్టింగ్స్, ఓన్లీ వెజ్ ఈటింగ్, ఐ హేట్ ఇట్ అంటూ మత్తుగా నిద్రపోతున్న సిరిని తన మీదకి లాక్కొని పడుకోబెట్టుకుంటూ ఏదో ఆలోచిస్తూ పగిలిన పెదవిని వేలితో తడుముతున్నాడు. ఆమె ఉన్నది మదన్ బాడీ అని గుర్తించక అటు ఇటు కదులుతూ ప్లేస్ అడ్జస్ట్ చేసుకుంటూ మదన్ బాడీ వెచ్చగా అనిపిస్తుండడంతో ఫీవర్ సిమ్టమ్స్తో చిన్నగా మూలుగుతూ మదన్ని గట్టిగా పట్టుకుంది. ఒక చేత్తో ఆమె వెన్ను తడుముతూ ఈరోజు జరిగిన సంఘటనలు గుర్తొస్తుంటే పగిలిన పెదవిని గుర్తించక నొక్కేస్తున్నాడు. సతీష్ నిన్ను ఇష్టపడటం, నిన్ను ముట్టుకోవడం, మనతో పాటు ఇక్కడే ఉండడం నాకు నచ్చట్లేదు. అలా కాదని మామయ్య డెసిషన్ వ్యతిరేకించలేను. అని చిరాకు పడుతున్నాడు. బాల్కనీలో ఉన్న సతీష్ దగ్గరకు వెళ్ళింది సరియు. కాలు కట్ చేసి వెనక్కి తిరగ్గా అక్కడ సరియు యాపిల్ కరకరా కొరికి తింటూ గుడ్లప్పగించి సతీష్ని చూస్తూ ఉంది. ఏయ్, నువ్వెప్పుడొచ్చావే? అందరూ ఇక్కడే ఉంటే నేను ఒక్కదాన్ని అక్కడ ఆడుకోవాలా బావా అని ఒత్తి పలుకుతూ పిలుస్తుంది.